ప్రియ రక్షకుడునైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా నా వైపు చూడండి, ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. ఈ ఏప్రిల్ మాసంలో ఈ మొదటి ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈస్టర్ ఆదివారం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి యొక్క పాపములను పరిహరించటానికి ఆ పరలోకం నుండి ఈ భూలోకానికి దిగివచ్చి ఆ సిలువలో మనందరి పాపములను భరించి, సహించి, ఓర్చి మన కొరకు ఆయన తన రక్తమునంతటిని చిందించి, మరణించి, సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడిగా లేచినటువంటి రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చాలా శ్రేష్టమైనది. మనందరం కూడా అసలు ఆదివారం కూడుకోవటానికే కారణమైన రోజు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడిగా లేచిన రోజు. ఈ ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత రావటానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఏమండి, యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి లేచిన రోజు కాబట్టే ఈ ఆదివారానికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే దేవుడని మనం నమ్ముతున్నాం కదా. మనమే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒప్పుకోవలసిన ఒక మాట, దేవుళ్ళు ఉండరు, దేవుడు ఒక్కడే ఎప్పుడైనా ఉంటాడు. దేవుడు ఎప్పుడైనా ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్కడైన దేవుడే ప్రభు అయిన యేసయ్య. ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు మీకు తెలియజేస్తాను. ఆయన మాత్రమే జరిగించిన కొన్ని కార్యాలు మీకు తెలియజేస్తాను. మనం మొదటి నుండి కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ పరలోకమును విడిచి భూలోకానికి మనవలే శరీరమును కలిగి రక్త మాంసములు కలిగిన వాడుగా మన కోసం, ఈ లోకములో ఉన్న ప్రజలందరి కోసం ఆ పరలోకమును విడిచి వచ్చిన దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంట చెప్పండి? ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యక గర్భమున పుడతాడు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీ గర్భములోనికి పరిశుద్ధాత్ముడు వెళ్తాడు. ఇదిగో పిండము నీ గర్భములో ఏర్పరచబడింది. దేవుడే నీ గర్భములో నుండి ప్రజలను రక్షించటానికి బయటికి వస్తాడు అని మరియమ్మతో చెప్పబడింది. ఈ లోకములో కన్య గర్భమున పుట్టినవాడు కూడా ఎవరంట? ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఈరోజు తెలియక చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కన్యకకు ఎలా పుడతాడండి అని మాట్లాడేవారు ఉన్నారు. ఏమండి, టెక్నాలజీని ఉపయోగించి సినిమాలు తీయొచ్చు, టెక్నాలజీని ఉపయోగించి ఏవేవో చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో ఎన్నో రకాలుగా చూపిస్తూ, ఆత్మలను చూపిస్తూ వారు ఏదైనా చేయొచ్చు. మరి అది మాత్రము ప్రజలు ఏం చేయాలంట? నమ్మాలి. కానీ దేవుని వాక్యము మాత్రం ఏమంటారంట? ఎలా పుడతారండి అని మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత టెక్నాలజీ నీకే తెలిసి, ఇంత జ్ఞానం నీకే వచ్చి, నువ్వే ఈ రీతిగా ఏమంటే ఏవేవో చేస్తా ఉంటే, ఆ జ్ఞానమును నీకు ఇచ్చిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. ఆయన అనంత జ్ఞాని అయినా దేవుడు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి ప్రపంచంలో?
ఏమండి, మనం గర్భం దాల్చకుండానే స్త్రీ పిల్లోడిని ఏం చేయొచ్చు అంట, కలిగి ఉండొచ్చు. అది గర్భాలు వచ్చినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ పిల్లోడిని ఒక్కొక్క స్త్రీ తన కడుపులో మోసి 9 మాసాలు పుట్టిన తర్వాత నీకు అప్పగిస్తుంది. నీ దేహం చెడిపోకుండా, నీ అందం చెడిపోకుండా ఏం చేస్తున్నావంటే మరొక స్త్రీ ద్వారా నువ్వు బిడ్డను కంటా ఉన్నావు. ఇలా ఎన్నో వైద్య శాస్త్రంలో ఎన్నో మార్పులు వచ్చి మరి ప్రసవేదన పడకుండానే, ఏమండి, నీవు గర్భం దాల్చకుండానే నీ ఒళ్ళోకి ఎవరు వస్తున్నారు? పిల్లలు వస్తున్నప్పుడు దేవుడు ఒక కన్య గర్భమున పుట్టలేడంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్య గర్భమున పుట్టినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వైద్య శాస్త్రానికి ఇవన్నీ సాధ్యమైతే ఏమంటని ఆ వైద్యమును కలిగించిన, వైద్యులకు జ్ఞానం ఇచ్చిన ఆ దేవుడు ఆ ఆది కాలంలోనే వీటన్నిటిని ఏం చేశారంట? ఆయన జరిగించాడు. పరిశుద్ధాత్ముడు మరియమ్మ గర్భములోనికి వెళ్ళటం, పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకోవటం, ఆమె గర్భములో యేసు క్రీస్తు ప్రభుల వారు పిండముగా ఉండి ఇదిగో ఈ లోకానికి రావటం, ప్రజలందరిని రక్షించడం, ఇది ఆశ్చర్యమేమి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం నమ్మాల్సినటువంటి విషయమే. ఇది నమ్మాల్సినటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఆ పరలోకం నుండి లోకానికి రావటం, ఏమండి, కన్య గర్భమున ఆయన ఏం చేయటం అంట? జన్మించటం. ఇవన్నీ అద్భుతమైనటువంటి విషయాలు. ఇవి ఎవరి జీవితంలో జరిగినాయి? యేసు క్రీస్తు ప్రభుల వారి జీవితంలో మాత్రమే జరిగినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే మరణానికి ఎదురు నిలబడిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే సర్వ మానవాళి పాపముల కొరకు ఆ శిలువలో మరణించిన దేవుడు. ఇంకా ఎవ్వరు కూడా లేరు. ఎవ్వరు కూడా లేరు. దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే జరిగించిన కార్యాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం గమనిస్తే గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలను వివరించుకున్నాం కదా. ఆ 7 మాటల్లో మొదటి మాట ఏం చెప్పుకున్నామండి? ఏం చెప్పుకున్నాం? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, ఒక వ్యక్తి హింసింపబడతా ఉంటే, ఒక వ్యక్తి బాధించబడతా ఉంటే, ఆ వ్యక్తి బాధించే వారిని ఏమడుగుతాడు? చెప్పాలి. ఏమడుగుతాడండి? క్షమించమని అడుగుతాడు. అయ్యా నన్ను క్షమించండి. కొడుతుంటే ఏమంటాడు? అయ్యా నన్ను క్షమించండి, తప్పైపోయింది అంటాడు. ఎవరైనా బాధిస్తుంటే, హింసిస్తుంటే, ఇదిగో ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా, ఈ కార్యము జరిగిన ప్రతి చోట బాధింపబడుతున్న ప్రతి వ్యక్తి ఏమిటని తను బాధించే వారిని, హింసించే వారిని క్షమించమని అడుగుతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటే ప్రత్యేకమైన వాడు. ఆయన బాధించే వారిని, హింసించే వారిని క్షమించమని ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమండి, వారిని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నన్ను ఎవరైతే బాధిస్తున్నారో, నన్ను ఎవరైతే హింసిస్తున్నారో, ఇదిగో ఎరగక వారు చేస్తున్నారో వారిని క్షమించు. ఇలా చెప్పిన వాడు బహుశా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరు మాత్రమే ఈ ప్రపంచంలో. ఇంకెవరు ఉండరండి. ఏమన్నా ఇంకెవరు ఉండరు. నీవైనా నేనైనా హింసింపబడుతున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు, ఏదో సమస్య వచ్చినప్పుడు మనల్ని హింసించే వారిని క్షమించండి అని అడుగుతాం, బాధించే వారిని క్షమించమని అడుగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా అంటున్నారు తెలుసా? అయ్యా వారు ఎరగక నన్ను బాధిస్తున్నారు, హింసిస్తున్నారు, తెలియక చేస్తున్నారు, వారిని క్షమించమని ప్రార్థించిన దేవుడు యేసు ప్రభు తప్ప ఇంకెవరు కూడా లేరండి. ఆయనలో గొప్ప కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన మాత్రమే జరిగించినటువంటి కార్యాలు మీతో చెబుతున్నాను. ఆయన పరలోకం నుండి లోకానికి వచ్చిన దేవుడు, కన్య గర్భమున పుట్టినటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, పాపుల కొరకు వచ్చిన దేవుడు, మన పాపముల కొరకు మరణించిన దేవుడు, మన పాపములను క్షమించమని, ఇదిగో మన తెలియక మనం చేస్తున్నామని, మన హింసిస్తున్న వారి కొరకు, దూషిస్తున్న వారి కొరకు క్షమించమని ప్రార్థించినటువంటి దేవుడు.
అంత మాత్రమేనా? మనందరి కొరకు చివరి రక్తబొట్టు వరకు కూడా సిలువలో కార్చినటువంటి దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి రక్తపు బొట్టు వరకు ఆ సిలువలో కార్చినటువంటి దేవుడు, మన కొరకు చనిపోయిన దేవుడు, మన కొరకు నాయన సమాధి చేయబడి మన కొరకు 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలె పరలోకం నుండి భూలోకి వచ్చిన వారు ఎవరో లేరు. ఏమిటని? మనల్ని రక్షించడానికి మన వలె శరీరం ధరించుకొని ఒక కన్య గర్భంలో పుట్టిన వారు కూడా ఎవరో లేరు. ఆయన వలె పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీద ఎవరో లేరు. ఆయన వలె మనుషులందరినీ ప్రేమించి, ఇదిగో వీరు నశించిపోకూడదు, వీరు నరకానికి వెళ్ళకూడదని మన పాప శిక్షను తన మీద వేసుకొని ఆ సిలువలో మన గాయములను ఆయన పొంది, మనము తినవలసిన దెబ్బలను ఆయన పొంది, మనం వేలాడాల్సిన స్థానాన్ని ఆయన తీసుకొని, మన శిక్షను ఆయన భరించి మనల్ని విడిపించిన దేవుడు వంటి, యేసయ్య వంటి దేవుడు మరొకరు ఎవరు కూడా లేరు. మనల్ని క్షమించమని ప్రార్థించిన దేవుడు కూడా ఎవరు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు తన రక్తమును కార్చిన వారు ఎవరు లేరు. అయ్యా, మన కొరకు మనల్ని క్షమించిన వారు ఎవరు లేరు. మన కొరకు చనిపోయి మన కొరకే తిరిగి పునరుద్ధానుడై లేచిన వారు కూడా ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఎవరున్నారంట? ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసయ్య. ఆయన ప్రభు అయిన యేసయ్య. చాలా పర్యాలు పాడుకుంటాం కదా, ఏమని? ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహాదేవుడు, మహిమోన్నతుడు, మహాదేవుడు, మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే. దెబ్బలు పడదామా? పాపిని క్షమించువాడు యేసు ఒక్కడే, పాపిని వాడు యేసు ఒక్కడే, పాపిని క్షమించువాడు యేసు ఒక్కడే, పాపిని కరుణించువాడు యేసు ఒక్కడే, మహిమోన్నతుడు, నిత్యదేవుడు, మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుకుందామా ఒకసారి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. చూడండి మాటలు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటల్లో మనం గమనించాల్సినటువంటి విషయాలు, ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మలను అనాథలనుగా ఏం చేయనంట? విడువను, మీ యొద్దకు వత్తును అని దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు.
ఈ లోకంలో మనం గమనిస్తే అనాథలు అనబడిన వారు చాలా మంది మనకేమవుతారంట చెప్పాలి, ఏమవుతారు? కనబడతారు. అనాథలు అనేవారు చాలా మంది కనబడతారు. అందుకనే అనాథాశ్రమాలు ఏమైనాయి అంటండి? చెప్పండి, ఏమైనాయి? ఉన్నాయి. ఎందుకు? అనాథలందరినీ చేర్చుకొని ఆశ్రయము ఇవ్వటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరితనం, ఎవరు లేని వారుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి, అందరి చేత త్రోసివేయబడి నెట్టివేయబడిన పరిస్థితులు, అనాథగా మార్చబడిన పరిస్థితులు ఈ లోకంలో చాలా మంది జీవితాల్లో మనం చూస్తాం. దేవునిని ఎరగని వారటువంటి జీవితాల్లో. ప్రభునందు ప్రియులారా, ఎంతో చక్కగా వెళ్ళిపోతున్న కుటుంబ జీవితంలో మనకు అత్యంత ఆప్తులైన ప్రియులైన వ్యక్తులను కోల్పోయినప్పుడు మనం ఏమవుతా ఉంటా? అనాథలము అయిపోతాం. కొన్ని పర్యాయాలు మనుషులు మాట్లాడతారు, అయ్యా నా భర్త మరణించాడు, నన్ను నా పిల్లల్ని అనాథలంగా చేసి వెళ్ళిపోయాడు, మేమేమైపోయాం? దిక్కులేని వారం అయిపోయామండి, మాకు ఎవరు లేరు అని సమాజంలో చాలా మంది మాట్లాడేటువంటి వారిని మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ సందర్భాల్లో చూస్తూ ఉంటాం. నిన్న మనం టీవీలో నేను వార్తలు చూస్తూ ఉన్నప్పుడు ఒక విచిత్రమైన వార్త. దరిదాపు పెళ్ళై 15 ఏళ్ళు, దరిదాపు 12 ఏళ్ళు పైన కుమారుడు నాడు, 10 ఏళ్ల కుమార్తె ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హఠాత్తుగా భర్త చనిపోయాడు. అత్తింటి వారు బయటికి నెట్టేశారు, భార్యనే పిల్లల్ని కూడా. 20 రోజుల నుండి ఆ అత్తింటి వారి వరండాలో ఉండి ఆ సామానాన్ని బయట వేస్తే అక్కడే వండుకొని తింటూ ఏమిటిది ఆ వరండాలోనే ఉన్న కుటుంబం, ఆ తల్లిదండ్రులు వచ్చి, ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. వారి పక్షంగా ఎంతో మంది స్త్రీలు వచ్చి ఆ కుటుంబం వారితో వాదిస్తుంటే వారు తలుపు కూడా తీయట్లా. ఒకవేళ తలుపు తీసినా వారు ఏమిటారట, వారి ఇష్టం వచ్చినట్లుగా ఏం చేస్తున్నారు? మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ళు భర్త ఉన్నప్పుడు చాలా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. కానీ సడన్ గా భర్త చనిపోతే అత్తింటి వారు ఏం చేశారు? ఏమంటే కోడల్ని, 2 బిడ్డల్ని బయటికి నెట్టివేశారండి. వారు ఏడుస్తున్నారు. ఆ టీవీలో నేను చూశాను. మా భర్త చనిపోతే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మేము అనుకోలేదు, మేమేమైపోయాం? అనాథలము అయిపోయాం, మేము త్రోసివేయబడ్డాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనే పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా వారి జీవితాల్లో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈరోజు ఈ సమాజంలో ఎంతో మంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితులను చూస్తున్నాం. భార్యను కోల్పోయిన భర్తలో, భర్తను కోల్పోయిన భార్యలో అనాథలం అయిపోయామని. చాలా పర్యాయాలు భర్తను కోల్పోతే భార్యలు ఏం చేస్తారంట? ఏడుస్తారు. అయ్యో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మేము అనాథలం అయిపోయాం. ఎందుకంటే యజమానుడు అతనే కదా, పోషించేవాడు అతడే కదా, కుటుంబాన్ని నడిపించేవాడు అతడే కదా. భర్తను కోల్పోయినప్పుడు భార్య, పిల్లలు, ఇదిగో మేము అనాథలం అయిపోయాం, మా దిక్కులేని వారం అయిపోయామని ఏడ్చి బాధపడేవారు చాలా మంది ఉంటారు. అనుకుంటారు పురుషులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పర్యాలు మనం భార్య చనిపోతే భర్త, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకంటే పెద్ద అనాథ అయిపోతాడా? లేదంట అయిపోతాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త లేకపోతే భార్య అయినా ఎలాగోలా ఇల్లు చక్కబెట్టుకునేదేమో, కానీ భార్య లేకపోతే భర్త ఏమండి ఆ ఇంటిని నడిపించడం ఆయన వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ భార్యను కోల్పోయి బాధపడే భర్తలు ఉన్న సమాజం, భర్తలను కోల్పోయి భార్యలు ఉన్న సమాజం, అనాథలమని ఏడ్చేటువంటి వారి అందరూ ఉన్నారు. అయితే దేవుని పిల్లలకు ఒక శుభవార్త ఇదేంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను మీలో నివసింతును, మీ యొద్దకు వద్దును,
మిమ్ములను అనాథలనుగా నేను ఏం చేయనంట, విడువను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానానికి ఈ వాక్యము మనకు సరిపోయినది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపముల కొరకు ఆ శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడితే, ఆయనతో ఉన్నవారైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గురించి విన్నవారైనా, ఆయనతో నివసించిన వారైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నిజంగా చెప్పాలంటే చివరికి అపవాది అయినా ఆయన మరణించాడు, ఇక అంతే, ఆయన పని అయిపోయింది అని అపవాది అనుకున్నాడు. యేసుక్రీస్తు గురించి విన్నవారు, చూచిన వారు, ఆయనతో ఉన్నవారు ఆయన మరణిస్తే వారు అంటున్నారు, ఇంకా మనము అనాథలమా అయిపోయాం, మనకు దిక్కు లేదు, మనకు ఎవరున్నారు? యేసు ప్రభు ఏమైపోయాడంట? చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయాడు. అనాథలం అయిపోయాం అనుకున్నారు. అలాంటి వారందరి జీవితాల్లో మరలా సంతోషాన్ని కలిగిస్తూ, మనందరి జీవితాలలో మరలా నిరీక్షణను కలిగిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సజీవుడను, నేను ఉన్నవాడను, నేను మరణమును గెలిచిన వాడను, నేను మీలో ఎవరిని అనాథలుగా విడిచిపెట్టనని చెప్పి, ఇదిగో మనందరము సంతోషించినట్లుగా, ఆనాడు శిష్యులందరూ దుఃఖంలో ఉన్న ఆ శిష్యులందరూ సంతోషించినట్లుగా 3వ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తని అనాథగా చేయొచ్చు, నీ భార్యని అనాథగా చేయొచ్చు, నీ పిల్లల్ని అనాథలుగా మార్చేయచ్చు. నువ్వు అనాథవి, నువ్వు ఒంటరిదానివి అని నేను ఎవరు లేరు నువ్వు అనుకోవచ్చు. కానీ ఈ మధ్యాహ్న కాలంలో ఒక శుభవార్త, యేసు ప్రభు మరణమును గెలిచి లేచిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని అనాథలుగా విడవనే ఏం చేయడంటే విడిచిపెట్టడం. దేవుని బిడ్డలారా, ఆయన మన కన్నీటిని ఏం చేస్తాడంటండి? తుడిచేటువంటి దేవుడు. ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడు, మనకు సంతోషాన్ని కలిగించేటువంటి దేవుడు. లోకమంతా ఇదిగో ఆయన చనిపోయాడు అనుకుంటుంటే, చనిపోయిన ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచాడు. లేచి తన వారినందరినీ ఆదరించాడు, వారందరినీ పరామర్శించాడు, వారందరినీ ధైర్యపరిచాడు. అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని నేను అనాథలుగా చెయ్యను, నేను మరణమును గెలిచి తిరిగి లేచాను, నేను మీతోనే ఉంటాను, మీలో నివసిస్తాను, మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసును నమ్మిన మనం ఎప్పుడు అనాథలమో కాము. యేసయ్యను కలిగిన మనం ఎప్పుడు అనాథలం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, మనల్ని అనాథలుగా ఆయన విడిచిపెట్టలేదు. ఆయన మరణం మనల్ని ఒంటరిగా చేయలేదండి. ఈ లోకంలో మనుషులు మనల్ని అనాథలుగా చేయొచ్చు. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు అనబడిన వారు వచ్చారు. వారు కనుమరుగైపోయిన తర్వాత వారు నమ్మిన వారికి ఏం చేయాలో అర్థం కాలేదు, వారిని వెంబడించిన వారిని ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో దేవుళ్ళు అనబడిన వారు కూడా చనిపోయారు, కానీ వారు మరలా కనబడలేదు. చరిత్రలో ఏమైపోయారు? వారందరూ కనుమరుగైపోయారు. చరిత్రలో వారందరూ కనుమరుగైపోయారు. ఈరోజు చాలా మంది దేవుళ్ళని ఏర్పరచుకున్న వారు, దేవుళ్ళని పిలువబడిన వారు లోకంలో ఉన్నప్పటికీ వారు కనుమరుగైపోతే ఏం చేయాలో తెలియక చాలా మంది అనాథలమయ్యేమనే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన వారు ఎన్నడూ అనాథులు కానే కాదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మరణమును గెలిచి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకుందామా? ఒకటి అందరం చప్పట్లు కొడుతూ పాట పాడుకుందామా? కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా
నా కన్నీరు తుడసువాడా కానెన్నాడు నేనాదను అయ్యా కానెన్నాడు నేనాదను కానెన్నాడు. డబ్బులు కొడదాం అందరం కూడా చూద్దాం. నేనాదను కన్నీరు తుడసువాడా నా కన్నీరు తుడసువాడా వెక్కి వెక్కి ఏడు వచ్చినా వెక్కిరింతల పాలైనా వెక్కి వెక్కి ఏడు వచ్చినా వెక్కిరింతల పాలైనా నా పక్షమున నిలచువాడా నన్ను ఓదార్చువాడా ఒక పక్షమున నిలచువాడా నన్ను ఓదార్చువాడా నీవే కానెన్నాడు నేనాదను అయ్యా కానెన్నాడు నేనాదను కానెన్నాడు నేనాదను అయ్యా కానెన్నాడు నేనాదను కన్నీరు తుడచువాడా నా కన్నీరు. హల్లెలూయా. ఆయన మన కన్నీరు తుడిచే దేవుడు, మనల్ని అనాథలుగా విడువనటువంటి దేవుడు. ఈ పునరుద్ధానం యేసు క్రీస్తు ప్రభుల వారి రిజరెక్షన్, సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి ఆయన సజీవుడిగా లేచిన ఈ దినం మనకు తెలియజేస్తున్న ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఏంటయ్యా అంటే, మనము ఎన్నడూ అనాథలము కాదు. మనం నమ్మిన దేవుడు సజీవుడు. మనం నమ్మిన దేవుడు మనల్ని ఎన్నడూ విడవని వాడు. మనం నమ్మిన దేవుడు మరణించిన వాడు మాత్రమే కాదు, మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీకు సంతోషాన్ని కలిగిస్తుందా లేదా? చెప్పాలి. ఈ మాట మీకు సంతోషాన్ని కలిగిస్తుందా లేదా? సంతోషాన్ని, నాకైతే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఆయన చేసిన వాగ్దానాలు ఏవి తప్పిపోలేదు. ఆయన నాకు బోధించిన మాటలు ఏవి తప్పిపోలేదు. ఆయన నాకు ఇచ్చిన ధైర్యం, ఆయన నాకు ఇచ్చిన భరోసా, ఆయన నాకు ఇచ్చిన ఆదరణ, ఆయన నాకు ఇచ్చిన సమాధానం, నెమ్మది ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పిపోలేదు, తొలగిపోలేదు. ఆయన మరణించాడు అని అయినా కానీ మరణమును గెలిచి తిరిగి లేచి ఇదిగో నేను నీతోనే ఉన్నాను అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో అనాథగా ఒకవేళ ఉన్నావా? నాకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేరండి, నాకు దిక్కు ఎవరు లేరండి అనుకుంటున్నావా? లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావంట? దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆయన నేను అనాథగా విడిచిపెట్టడు. ఆయన నిన్ను దిక్కులేని దానిగా చేయడు. ప్రియమైన దేవుని బిడ్డ, దిక్కులేని వారు దీన దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రభు అయిన యేసయ్య. ఏమండి? పంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకెవరున్నారు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఈ మధ్యాహ్న కాల సమయం యేసు క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఇదిగో, నేను మరణమును గెలిచిన దేవుడును, నేను సజీవుడును, నేను ఎల్లప్పుడూ యుగయుగాలు నివసించే జీవము కలిగిన దేవుడును. కాబట్టి నీ జీవితంలో నేను అనాథగా విడిచిపెట్టను. నేను నీ యొద్దకు వస్తాను, నీలో నివసిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాటలు ఇవి! ఎంతగా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ మాటలు ప్రభు చెప్పినప్పుడు, శిష్యులందరూ కూడా నేను సిలువకు అప్పగించబడుతున్నానయ్యా, ఇది మనిషి కుమారుని సిలువ వేస్తారు అని ప్రభు చెబితే వారందరూ ఏమయ్యారంట? చాలా దుఃఖపడ్డారు. అంత మాత్రమే కాదు, యేసయ్య సిలువకు అప్పగించబడినప్పుడు అందరూ చెదరిపోయారు.
అందరూ చెదరిపోయిన వారందరూ ఇదిగో యేసు ప్రభు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఇక వారి యొక్క విశ్వాసము సన్నగిలిపోయింది. వాళ్ళు నిరీక్షణ లేనంతగా వారు దుఃఖం కలిగి ఉన్నారు. అది దేవుడు చెప్పిన ఆ ప్రవచనమునైనా ఆ లేఖన నెరవేర్పునైనా నేను మరలా లెగుస్తాననే ఆ మాటనైనా జ్ఞాపకం చేసుకోలేక వారు మరిచిపోయి వారు బాధపడతా ఉన్నారు. ఇంక మనకి ఎవరున్నారు? 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాం, ఆయన ఏది పెడితే ఆయన తిన్నాం, ఆయన మాటలు విన్నాం, ఆయనతో నివసించాం, ఆయనతో సంచరించాం. ఆయనే మన దిక్కని, ఆయనే మనకు సమస్తం అనుకొని, ఆయనే మనకు తోడు అనుకొని మనం బ్రతికాం. కానీ ఆయన ఈరోజు ఏమయ్యాడంటే సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఇక మన జీవితాలు ఏమైపోయినాయట? మన జీవితాలకి ఇక దిక్కు ఏది కూడా లేదు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిని, బండను, మరణమును అపవాదిని గెలిచి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు. ఆదివారమున కందలక్కడ ఇంకా చీకటిగా ఉండగానే ఎవరు వెళ్ళారండి? మగ్దలేని మరియా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు తిరిగి లేచాడని ఆమె ఏం చేసిందంట? నమ్మింది. ఆ సత్యము శిష్యులందరికీ ఏం చేసింది? తెలియజేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ ఆ ప్రభు దర్శించాడు. ఆయన లేచినప్పుడు, ఆయన సజీవుడైనప్పుడు ఆ శిష్యులందరినీ కలిసి వారందరినీ ఆయన ఏం చేశాడంట? ధైర్యపరిచాడు. వారిలో మరలా నిరీక్షణను ఆయన కలిగించాడు. వారిలో ఆయన నమ్మికను వారికి ఏం చేశాడంట? కలిగించాడు. కలిగించటమే కాదు, ఆయన అన్నాడు, మీలో ఎవరిని కూడా నేను అనాథలుగా వదిలేను, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, ఆయన సదాకాలం మనతో ఉండే దేవుడు. యుగ సమాప్తి వరకు ఆయన మనల్ని విడుమడా. యుగ సమాప్తి వరకు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈరోజు ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే మరణం గెలిచి లేచిన యేసయ్య మనకి ఉన్నాడు. ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన లేనివాడు కాదు, ఏమంటని ఆయనకి కనబడడం వాడు కాదు. ఆయన మన కొరకే చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు అండి. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడు యోహాను సువార్తలో? ఇదిగో ఎవడు నా ప్రాణం తీయలేడు, ఎవడు నా ప్రాణం తీయలేడు. నిజంగా యేసయ్యే గనక ఆ సిలువకు అప్పగించుకోకపోతే ఎవడు ఆయన ప్రాణం తీయటం ఎవరి వల్ల కాదు. ఒకవేళ వారు అనుకోవచ్చు, రోమా సైనికులైనా ఆయనని సిలువ వేసిన వారైనా మేమే ఆయనను సిలువ వేసామని, మేమే ఆయనను పట్టుకున్నామని. ఆయన అప్పగించుకోకపోతే ఆయన పట్టుకోగలిగిన వాడు ఎవడున్నాడండి? ఆయన ఎదుట నిలబడగలిగిన వాడు ఎవడున్నాడు? గెత్సేమనేలోనికి వచ్చి ఏమంటే ఆయన పట్టుకోవాలని వచ్చి ఆయన మహిమను చూసి అందరూ పడిపోయారంట. ఆయన మహిమను చూసి అందరూ పడిపోయారు. అయితే ఆయన తను వారికి ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. ఎందుకంటే మన కొరకు సిలువ వేయబడాలి కదా, మన కొరకు ప్రాణం పెట్టాలి కదా, అదే కదా ఆయన చిత్తం. అందుకే కదా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన వారికి తనను తాను అప్పగించుకున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నా అంతటా నేనే నా ప్రాణాన్ని ఏం చేస్తున్నానంట? పెడుతున్నాను. ఎవడో నా ప్రాణాన్ని ఏం చేయలేడు, తీయలేడు. నా ప్రాణము పెట్టడానికి, ఆ ప్రాణమును తిరిగి తీసుకోవటానికి కూడా నాకేముంది? అధికారం ఉంది. ప్రాణం పెట్టినవాడు ఆయనే, అదే ప్రాణంను తిరిగి తీసుకొని పునరుద్ధానం మనందరి కొరకు తిరిగి లేచిన వాడు కూడా ఆయన పునరుద్ధానం మన అనాథలుగా విడిచిపెట్టను అని చెప్తున్నాడు. ఒకవేళ మీలో ఆ భావన ఎవరైనా ఉంటే నువ్వు ఒంటరి దానివి కాదు. ఒకవేళ ఒంటరి అనుకుంటే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు అనాథవు కాదు, ఏమంటే దేవుడు నీతో ఉన్నాడు. నాకేమీ లేదు అనుకోవద్దు. దేవుడు నిన్ను పోషించేవాడై ఉన్నాడు, నిన్ను సంరక్షించేవాడై ఉన్నాడు. దిక్కులేని వారికి ఆయనే ఆయనే దిక్కు అండి. ఆయనే దిక్కు. అసలు నిజంగా చెప్పాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అనాథలైతే ఒకవేళ అనాథులనైనా, దిక్కులేని వారినైనా, వెధవరాంతులైనా, తల్లిదండ్రులు లేని వారినైనా దేవుడు అన్ని ఉన్నవారి కంటే ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాజంలో లోకంలో దేవుని యొక్క ఆ కార్యాలు చూడండి, దేవుని యొక్క ఆ జ్ఞానం చూడండి, ఆయన అనంత జ్ఞానం చూడండి. గుడ్డివారు ఉంటారా, కుంటివారు ఉంటారా, అవయవాల లోపాలు కలిగిన వారు ఉంటారా? మనం వారిని చూస్తామా? వారి దగ్గర ఉన్న జ్ఞానము అన్ని అవయవాలు ఉన్న వారి దగ్గర కూడా ఉండదు. ఒక లోపం పెడితే ఆ లోపానికి తగినట్టుగా అతనికి అంత ఎక్కువ శక్తి, పవర్ దేవుడు ఏం చేస్తాడంట? ఆ వ్యక్తికి ఇస్తాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్తాడు. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు లేని వారి పక్షంగా నేనేం చేస్తానన్నాడు? ఏమండి, తల్లిదండ్రులు లేని వారి పిల్లల పక్షంగా నేనేం చేస్తానన్నాడు? న్యాయం చేస్తానన్నాడు. వెధవరాల పక్షంగా నేనేం చేస్తానన్నాడు? చెప్పాలి. వెధవరాల పక్షంగా నేనేం చేస్తానన్నాడు? వ్యాజ్యమాడతానన్నాడు. తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీరుస్తానన్నాడు. అనాథలను, దిక్కులేని వారిని, దరిద్రులను ఆయన పరామర్శించే దేవుడు, ఆదరించేటువంటి దేవుడు. ప్రియమైన దేవుడు, అందుకే అన్నారు, బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు ఏమవుతారంట? అధికులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు, విడవబడినది కదా, ఆమె జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? సంసారి పిల్లల కంటే విడవదాని దాని పిల్లలు అధికమవుతారని దేవుని వాక్యం రాయబడింది. అంటే ముందుగా దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? ఎప్పుడైనా దీనులను, పేదలను, అనాథలను, దిక్కులేని వారిని. ఉన్నవారిని కాదండి. యేసయ్య కాన్సెప్ట్ అంతా వేరుగా ఉంటుంది. ఏమంటే యేసయ్య కాన్సెప్ట్ అంతా ఎలా ఉంటుంది? వేరుగా ఉంటుంది. ఎలా అంటే, ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు అనిపడే వారు ఉన్నారు కదా, వాళ్ళు దేవుళ్ళు కాదు. అయినా కానీ వాళ్ళు ఏమన్నారు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంటే మంచి వారిని రక్షిస్తాము, చెడ్డవారిని శిక్షిస్తామన్నారు. అయితే అలాగైతే కనుక మంచి వారిని రక్షించాలంటే ఈ లోకంలో మంచివాడు ఎవడూ లేడు. అందరూ ఏదో ఒక పాపం చేసిన వారే, అందరూ పాపంలో పుట్టిన వారే, పాపంలో పెరిగిన వారే. అలాంటప్పుడు దేవుళ్ళు అనబడిన వారందరూ మనుషులందరినీ చంపేయాలి. చంపేసి ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇంకెవరిని రక్షిస్తారు? మంచివారు ఉంటే రక్షించటానికి అండి. ఈ లోకంలో ఉన్నారా మంచివారు? నీ మటుకు నువ్వు చెప్పు, నేను మంచిదాన్ని నువ్వు చెప్పగలవా? ఏమండి, మన పుట్టుక పాపం, మన ఆలోచనల పాపం, మన హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న ఊహల పాపం. మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం, పాపంలోనే జీవిస్తున్నాం. మనం మంచివారం ఎలా అవుతాం? మంచివారం ఎలా అవుతామండి? ఒకవేళ దేవుడు అనేవాడు మంచివాడిని రక్షించి చెడ్డవాళ్ళని శిక్షించాలంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏం చేయాలి? చంపేయాలి. మనుషులందరిని చంపేసి ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఆయన. కానీ యేసు ప్రభువు వారు అన్నారు, నేను పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. లోకంలో ఉన్న మనుషులందరూ ఎవరంట? అందరూ పాపులే. నీతిమంతుడు ఒక్కడూ లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. మరి అలాంటి పాపులమైన మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆయన పునరుద్ధానం మనం అనాథలం కాము అని మనకు తెలియజేస్తా ఉంది. అవునా కదా? ఆయన పునరుద్ధానం మనలో నిరీక్షణ ఏం చేస్తుందంట? కలిగిస్తుంది. ఆయన పునరుద్ధానం, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎల్లప్పుడూ సజీవులంగా దేవునితో నివసిస్తామనే విశ్వాసమును మనలో ఏం చేస్తుందంట? కలిగిస్తూ ఉంది. ఆయన లేవకపోతే, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయనే గనక మరణం జరించి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థమే. మన విశ్వాసం ఎంతట? వ్యర్థమే. నిజంగా యేసు ప్రభు లేకపోతే ఇంకా మన విశ్వాసం ఉంచాల్సింది ఏముంది? నమ్మిక ఉంచాల్సింది ఏముంది? మనకు నిరీక్షణ ఏది లేదు, అది వ్యర్థమయ్యేది. కానీ యేసు ప్రభు వారు మన విశ్వాసాన్ని, మన నిరీక్షణ వ్యర్థం చేయకున్నట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణిస్తే ఇంకా మనం మరణించిన తర్వాత మనం కూడా తిరిగి లేవటమో అసాధ్యమే కదా. మనం నీతిమంతులమైన, యేసు రక్తంలో కడగబడిన వారమైన, పరిశుద్ధులంగా జీవించిన ఆయన చనిపోయి లేకపోతే మనం కూడా చనిపోయే లేవం కదా. మనల్ని లేపుటకే ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచాడంటే మనం కూడా ఈ లోకంలో ఉంటే సజీవులంగా ఒకవేళ ఆయన వచ్చే నాటికి ఆయనతో పాటు వెళ్తాం. ఒకవేళ చనిపోయినా ఆయన ఎలాగూ లేచాడో మనం కూడా ఆయన వల్లే లేస్తామో. లేచి ఆయన ఎలాగున్న సజీవుడో మనం కూడా యుగ యుగాలు ఆయనతో పరలోకంలో సజీవులంగా నివసించడానికి ఆ మేఘ మండలం మీద పరలోకానికి ఏమవుతామంట? మహిమ దేహాలతో కొనిపోబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నేను చచ్చిపోయినా తిరిగి లేపుతాడు నన్ను అన్నవాళ్ళు చేతులెత్తండి ఒకసారి. నేను చచ్చిపోయినా తిరిగి నన్ను లేపుతాడు దేవుడు అన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సజీవురాలు ఎప్పుడు దేవుని సన్నిధిలో యుగ యుగాలు జీవిస్తాం అంతే. అవునంటారా కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగ యుగాలు ఆయనతో మనం జీవిస్తాం. ఇదే నిరీక్షణ, ఇదే విశ్వాసం దేవుని సన్నిధిలో కలిగి మన ఆత్మీయ జీవితంలో బలం పొందుకుంటూ
ఆయన మనల్ని అనాథలుగా విడువనని చెప్పిన ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రియమైన దేవుళ్ళరా, మనుషులు చనిపోవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా ఏమవుడంట? చనిపోడు. ఎన్నడూ చనిపోడు. ప్రియమైన దేవుళ్ళరా, ఒకటే గుర్తు దేవుడు అనటానికి. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అనవారిని వారు ఉండవచ్చు, కానీ చనిపోయిన ఎవరు కూడా బతికిన వారు లేనే లేదు. వాళ్ళు దేవుళ్ళు కానే కాదు. తిరిగి లేచిన యేసయ్య మాత్రమే దేవుడు. ఆయన మనల్ని ఆదరించేవాడు, మనల్ని ధైర్యపరిచేవాడు, మనల్ని ఓదార్చేవాడు, మనకు నిరీక్షణ కలిగించిన వాడు, నిత్య జీవానికి మనల్ని చేర్చేటువంటి వాడు. మనందరం ధైర్యం కలిగి, సమాధానం కలిగి, ఇదిగో నా దేవుడు నాతో ఉన్నాడు అనే నిరీక్షణ కలిగి మనము మన ఆత్మీయ జీవితాన్ని విశ్వాస పరుగులో ముందుకు కొనసాగుతూ ఆ నిత్య జీవపు వైపుగా అడుగులు వేస్తూ ఆ పరలోకం కొరకు, దేవుడు మనల్ని సజీవులుగా యుగాలు ఉంచే ఆ పరలోకం కొరకు ఎదురు చూస్తూ మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదాం. అటు కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచుదాం.